హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. యువశేఖర్ కొడంగల్. ఈరోజు చెప్పేది ఇందిరమ్మ ఇండ్ల గురించి. చిన్న 2 నిమిషాలు మాట్లాడతాను ఇందిరమ్మ ఇండ్ల గురించి. మరి కాంగ్రెస్ ప్రజలందరూ ఓటేసిన వాళ్ళే కదా, మరి కప్పుడు ఇల్లు ఊల్పి కట్టుకున్నోళ్ళకేనా మరి డబల్ బెడ్రూమ్లు, మరి మిగతా వాళ్ళు ఏం కావాలి అనేది నా పాయింట్. ఓకేనా ఫ్రెండ్స్? ఎందుకంటే చాలామంది వర్షాలు పడి కూలిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. ఆర్సీసీ ఇల్లు ఉన్నాను కూడా, అన్నదమ్ములు 2-3 ఉన్నాను కూడా పనుకునికే జాగాలు లేకుంటాయి. మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏంది అనేది నా డౌట్. ఓకేనా? ఇందిరమ్మ ఇండ్లు ఎవరికి ఇస్తుండ్రు, అసలు ఉన్నోనికా లేనోనికా తెలుసుకోండి. అధికార నాయకులందరినీ అడుగుతున్నా, ఫస్ట్ తెలుసుకొని ఎంక్వైరీ చేసి ఈయనకి ఇయ్యలే వానికి ఇయ్యలే అనేది ఒక ప్రెస్ మీట్ పెట్టండి. ఓకేనా? ఎంక్వైరీ చేయండి. ఫస్ట్ మీరు ఎంక్వైరీ చేసి డబుల్ బెడ్రూమ్లు ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వరాదు, ఒకరికి ఇచ్చి ఇంకోరికి ఇయ్యకలుంటే కొట్లాడకాలు అవుతుంటాయి. ఓకేనా? ఓకే, రాజకీయ దెబ్బతింటుంది. అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు. డబల్ బెడ్రూమ్ల గురించి మాట్లాడుతున్నానంటే మీ అందరి గురించి మాట్లాడే ఒక మనిషి కూడా కావాలి, ఎదిరించే మనిషి కూడా కావాలి. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇంటింటికి వచ్చి పాడుపడ్డ ఇండ్లు కానీ, ఆర్సీ ఇండ్లు కానీ, 2 అన్నదమ్ములు ఉన్న 3 అన్నదమ్ములు ఉన్న ఏడవనుకున్నది, ఇవన్నీ ఎంక్వైరీ చేసి దయచేసి ప్రతి ఒక్కరికి ఎంక్వైరీ చేసి ఇవ్వండి. ఓకేనా? మీ యువశేఖర్ కొడంగల్. బాయ్.